తీసుకురా అంటుంటాం. తల్లి తండ్రి తర్వాత దైవం కంటే ముందు గురువునే ఉంచాం. దైవంతో సమానంగా గురువును భావిస్తుంటాం. గురువు కాళ్ళకే నమస్కారం చేస్తుంటాం. మన భారతీయ సంస్కృతి అది. మన భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా గురువుకి ఇస్తున్నటువంటి విలువ అది. కానీ ఆ విలువకు మచ్చ తెచ్చేలా వ్యవహరించాడు ఒక గురువు. ఒక 8 ఏళ్ల బాలికపై, అభంశుభం తెలియని ఒక చిన్నారిపై అత్యంత దారుణంగా వ్యవహరించాడు. రాక్షసుడిలా వ్యవహరించి ఆ చిన్నారి జీవితాన్ని చిదిమేసే ప్రయత్నం చేశాడు. విజయనగరం జిల్లాలో జరిగింది ఈ దారుణం. ఒక 8 ఏళ్ల బాలికపై ఒక ట్యూషన్ మాస్టర్ లైంగిక దాడికి ప్రయత్నించాడు. భోగాపురం మండలం గుడివాడలో ఈ ఘటన జరిగింది. భార్యతో కలిసి గుడివాడలో ట్యూషన్ చెబుతూ ఉంటాడు విజయ్ కుమార్ అనే టీచర్. 2 రోజుల క్రితం భార్య రాకపోవడంతో ఒక్కడే ట్యూషన్కి వెళ్ళొచ్చాడు. బాలిక అనారోగ్యానికి గురి కావడంతో తన నానమ్మ ఆరా తీసింది. బాలిక వ్యవహరిస్తున్న తీరు కానీ, తన అనారోగ్య సమస్యలను గమనించిన తన నానమ్మకి ఎక్కడో అనుమానం వచ్చి బాలికను కూర్చోబెట్టి మాట్లాడింది. ఏం జరిగింది అని మాట్లాడింది. అప్పుడు ఆ ట్యూషన్ మాస్టర్ తనపై తప్పుగా ప్రవర్తించాడంటూ ఆ బాలిక చెప్పింది. ఆ ట్యూషన్ మాస్టర్ తనతో ఎలా వ్యవహరించాడు, ఎలా తనను ఇబ్బంది పెట్టాడు, ఏం చేశాడు అనే విషయం తెలుసుకొని గుండాగినంత పనైంది ఆ బాలిక నానమ్మకు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆ విజయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. చిన్న పిల్ల, ఒక 8 ఏళ్ల పాప, కనీసం మంచి చెడు తెలియనటువంటి చిన్న వయసు, అభంశుభం తెలియనటువంటి వయసు. ఆ వయసులో ఉన్నటువంటి పాపను, ఆ ఉన్నటువంటి సందర్భాన్ని, ఆ టైంను ఆసరాగా చేసుకొని అడిగేవాళ్ళు లేరనో, కామంతో కళ్ళు మూసుకుపోయి కూతురు లాంటి పాప మీద ఒక టీచరే ఇంత దారుణానికి ఒడిగట్టాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.